ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకొని కంభం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియదర్శిని, తొరిమెల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ శివానాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దోమల ద్వారా వ్యాప్తి చెందే వివిధ రకాల వ్యాధులు, వాటి నివారణ చర్యలపై ప్రజలకు ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించారు. దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సామాజికంగా బాధ్యత తీసుకోవాలని వైద్యాధికారులు సూచించారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవటం, దోమల వృద్ధికి అనుకూల పరిస్థితులు లేకుండా చేయడం ద్వారా దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను నియంత్రించవచ్చని తెలిపారు. అనంతరం దోమల నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా నివారణ చర్యలు చేపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియదర్శిని, డాక్టర్ శివానాయక్, డాక్టర్ రమేష్, సిహెచ్ఓ తులసి ప్రసాద్, ఖమ్మం సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్లు, టీబీ సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పురుష, మహిళా ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.